ఓఎన్జీసీ రిలయన్స్ నష్టపరిహారం పొందవలసిన గ్రామాల్లో మొట్టమొదటి ఏటుమొగ. కానీ అప్పుడున్న రాజకీయ నాయకుల అవగాహన రాహిత్యం, మా మీద ఉన్న చెదరింపు వల్ల మమ్మల్ని ఓటర్లుగానే చూశారు, కానీ మాకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఎక్కడో 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తపేట మండలంలోని గ్రామాలకు ఇచ్చారు, కానీ 15-20 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్న మా గ్రామాలు తీసేశారు. తాళరే మండలానికి సంబంధించిన గ్రామాలన్నీ ఇక్కడ ఓపైలైన్ లోపల ఉన్న పర్లో, మా ఏడుమూన అనుకున్న పర్లో దావుకుంటారు, చేపల వేట. అలాంటి మమ్మల్ని తీసేసి ఆ 12 గ్రామాలకి ఎలిజిబిలిటీ చేస్తూ గవర్నమెంట్ అధికారులు తప్పుడు నివేదికిచ్చి మాకు అన్యాయం చేశారు. దీనికి అప్పుడు మా రాజకీయ నాయకులు కూడా మాకు సహకరించలేదు. మమ్మల్ని ఓటర్లుగానే వాడుకున్నారు, కానీ మాకు న్యాయం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కూడా ఈ ఉద్యమాన్ని మాకు న్యాయం జరిగే వరకు మేము వదలం. మాకు న్యాయం చేసే వరకు కూడా ఓఎన్జీసీ పనులు ఇక్కడ నిలుపుదల చేస్తాం. అవతల వైపు ఉంది ఏడుమొగ. ఇక్కడ వీళ్ళ కాంపన్సేషన్ కోల్పోవడాన్ని తప్పు పడుతున్నాం. దూర ప్రాంతంలో వాళ్ళకి ఇచ్చారు, కానీ పక్కన వాళ్ళు డైరెక్ట్గా ఎఫెక్ట్ అయిన పీపుల్ వీళ్ళకి వృత్తి మొత్తం కోల్పోయారు. గత 15 సంవత్సరాలుగా వాళ్ళకి అడుగుతున్న కాంపన్సేషన్ వాళ్ళకి రావట్లేదు. రాజకీయ నాయకులు వాళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు భావిస్తున్నారు. ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా మత్స్యకారులు పోరాడుతున్నారు. కారణం, గత 15 సంవత్సరాలుగా రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న పార్టీలు వీళ్ళ సమస్యని గుర్తించకపోవడాన్ని, ఈవేళ చేస్తున్న సమస్యకి పరిష్కారం కోసం వీళ్ళు పోరాడడానికి జనసేన పూర్తిగా మద్దతు ప్రకటిస్తుంది. ఓఎన్జీసీ రిలయన్స్ వాళ్ళు ఇక్కడ ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు, ఇక్కడి నుంచి గ్యాస్ని గుజరాత్ తీసుకెళ్ళిపోతున్నారు, కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్న పని మూలంగా నష్టపోతున్న మత్స్యకారులకి ఉపాధి కోసం ఇస్తున్న కాంపన్సేషన్ ఇవ్వకపోవడాన్ని పూర్తిగా తప్పుపడుతున్నాము. కాకినాడలో మొదటగా వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళందరికీ ఇచ్చాక వాళ్ళకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నారు. దానికి పోరాటం మేము మద్దతు ప్రకటిస్తున్నాం. గవర్నమెంట్ ఆర్గనైజేషను వాళ్ళు పైన వాళ్ళు ఏం చెప్తే చేయగలరు. వాళ్ళు ఈవేళ ఇక్కడ ఉద్యోగం చేస్తారు, లేదా ఇంకో చోట ఉద్యోగం వెళ్ళిపోతారు. వాళ్ళు తయారు చేసిన కమిటీ లిస్టులో వీళ్ళందరినీ కూడా ఎలిజిబిలిటీగా లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అర్హత నిర్ణయించడంలో వాళ్ళ కాంపన్సేషన్ కంపెనీలకి లబ్ధి పొందేలాగా ఆ వేళ నిర్ణయాలు జరిగాయి. ఆ నిర్ణయాలు జరిగిన దాన్ని వీళ్ళు ఆ వేళ పోరాడలేకపోయారు, నష్టపోయారు. గత 10-15 సంవత్సరాలుగా పడవ ఓనర్లుగా ఉన్నవాళ్ళు ఆటో డ్రైవర్లుగా మారిపోయారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్న పోరాటం ఇది. ఆ వేళ నుంచి కూడా వీళ్ళని నెగ్లెక్ట్ చేశారు.